శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. 1400 కోట్లకు పైగా వసూలు చేసి ఇంకా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న దురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ మధ్య డిస్కషన్ టాపిక్ అయ్యాడు. 3 నెలల గ్యాప్లో 2000 కోట్ల సినిమాలను ఇచ్చిన దర్శకుడిగా ఆదిత్య ధర్ పేరు దేశమంతా మారుమ్రోగుతోంది. ఇప్పటికిప్పుడు ఏ స్టార్కి ఫోన్ చేసినా ఆగా మేఘాల మీద డేట్స్ ఇచ్చేలా ఉన్నారు. చాలా తక్కువ టైంలో ఇంత హై క్వాలిటీ మూవీ ఇవ్వడం చూసి ఎందరో డైరెక్టర్లకు కునుకు రావడం లేదు. ఫిలిం మేకింగ్కి కొత్త డెఫినేషన్ ఇచ్చిన ఆదిత్య ధర్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనేది సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై వర్గాల కథనాల ప్రకారం ఆదిత్య ధర్ ప్రస్తుతం చంద్రగుప్త మౌర్య కథ మీద వర్క్ చేస్తున్నారట. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన ఈ వీరుడి గాథలో అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పాటలిపుత్ర అంటే ఇప్పటి పాట్నా నగరాన్ని పాలించిన చక్రవర్తి చంద్రగుప్తుడు. నందరాజుల చేతిలో అవమానాలు పొందిన చాణక్యుడితో పరిచయం ఏర్పడ్డాక అత్యంత శక్తివంతుడిగా ఎదుగుతాడు. అలెగ్జాండర్ చనిపోయాక గ్రీకు ప్రతినిధులను ఓడించి పంజాబ్ సింధ్ ప్రాంతాలను సొంతం చేసుకుంటాడు. జీవితం చివరిలో జైన మతాన్ని స్వీకరించిన చంద్రగుప్తుడు గొప్ప ఆదర్శాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన మనవడే అశోక చక్రవర్తి. తెలుగులో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ బ్యాక్ డ్రాప్లోనే స్వీయ దర్శక నిర్మాణంలో ఏఎన్ఆర్, శివాజీ గణేష్లతో కలిసి చాణక్య చంద్రగుప్తుని భారీ బడ్జెట్తో స్వంత బ్యానర్లో తీశారు. కానీ అది ఫెయిల్ అయింది. దూరదర్శన్లో 1990 టైంలో ప్రసారమైన సీరియల్ పెద్ద హిట్. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఈ సబ్జెక్ట్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆదిత్య ధర్ దీన్ని టేక్ ఆఫ్ చేస్తే పెద్ద సాహసమే అవుతుంది. ఎందుకంటే తన మీద అంచనాలు మామూలుగా లేవు. అయితే రీసెర్చ్ విషయంలో చాలా పక్కాగా ఉండే ఈ కల్ట్ దర్శకుడు ఎప్పుడు చూడని డీటెయిల్స్ చూపించడం ఖాయం. ఇది ఇప్పటికైతే ఇది ప్రచారంలోకి వచ్చింది, కానీ ఎంత మేరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేదాకా చెప్పలేం. అన్నట్టు చంద్రగుప్తుడిగా మొదటిగా చాయిస్ ఎవరు అనుకుంటున్నారు? అదే జగ్సీరాత్ అలియాస్ హంజా ఉరఫ్ రణ్వీర్ సింగ్.